ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖలో పనిచేసే ఎంప్లాయీస్ సమ్మెట బాట పట్టారు. చాలా ఏళ్లుగా తమకు నాణ్యమైన డిమాండ్స్ ఉన్నాయి. అవి ప్రభుత్వం నెరవేర్చాలని చెప్పి వాళ్ళు పెద్ద మొత్తంలో ఆందోళన బాట పడుతున్నామని చెప్పి హెచ్చరిస్తున్నటువంటి సిచ్యువేషన్. ప్రస్తుతం అయితే రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. మాట్లాడడం వాళ్ళ ప్రధాన సమస్యలేంటి అనే అంశం పైన ప్రస్తుతం ఒంగోలులో విద్యుత్ భవన్ దగ్గర వాళ్ళైతే పెద్ద మొత్తంలో ఆందోళన బాట పట్టారు. 5 రోజుల పాటు రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. వాళ్ళ సమస్యలేంటి, ఎన్నేళ్లుగా వాళ్ళకి ఇట్లాంటి సమస్యలు ఉన్నాయి, వాళ్ళకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి, మరి ఎట్లాంటి డిమాండ్స్ ఉన్నాయి, ఇట్లాంటి అంశాలపైన మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నేను ప్రకాశం జిల్లా జేఏసీ చైర్మన్. మేనేజ్మెంట్కి 25/8/2025న 32 పాయింట్లతో కూడినటువంటి పవర్ జేఏసీ యాజిస్టేషన్ నోటీస్ ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు ప్రకాశం జిల్లాలో 5వ రోజు అయినటువంటి రిలే నిరాహార దీక్ష కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది. తమ ద్వారా ప్రభుత్వానికి మరియు మేనేజ్మెంట్కు తెలియజేసిన ఏమనగా పెండింగ్ లో ఉన్నటువంటి డిఎల్ను వెంటనే రిలీజ్ చేయాలి. ఎనర్జీ అసిస్టెంట్ గ్రేడ్ 2లు 6 సంవత్సరముల నుంచి డిపార్ట్మెంట్కు వెట్టి చాకరీ విధానాంతో అవలంబిస్తున్నారు. వాళ్ళకి సచివాలయమా ప్లస్ డిపార్ట్మెంట్ అనేది అర్థం కాని అయోమయ పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళను వెంటనే డిపార్ట్మెంట్లోకి ఇంక్లూడింగ్ చేసి రెగ్యులేట్ చేయాల్సిన ఆవశ్యకత మేనేజ్మెంట్ ఉందని తెలియజేస్తూ, గత 20 సంవత్సరముల నుంచి సంస్థను నమ్ముకొని కాంట్రాక్ట్ కార్మికులు మా సంస్థలో విలీనం చేస్తారనే ఆశాభావంతో కాంట్రాక్ట్ కార్మికులు పనిచేస్తూ ఉన్నారు. కావున వెంటనే కాంట్రాక్ట్ కార్మికులను కూడా సంస్థలో విలీనం చేసి సమాన పనికి సమాన వేతనం చట్టాన్ని సుప్రీంకోర్టు ఆర్డర్ను గౌరవిస్తూ సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కోరుకుంటున్నా. దఫాలుగా మేనేజ్మెంట్ కలిసినప్పటికీ కూడా పురోగతి చెందనప్పుడు మేము ఈ విధంగా రోడ్ల మీదకి రావచ్చి నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. రేపు 22వ తారీఖున ప్రకాశం జిల్లాలో కలెక్టర్ గారికి వినతి పత్రం సమర్పించిన తదుపరి మేనేజ్మెంట్ కిన పురోగతి సాధించలేనప్పుడు, మేనేజ్మెంట్ ద్వారా మాకు న్యాయమైన కోరికలు సాధించినప్పుడు తదుపరి కార్యాచరణ ప్రకటించి ఇండియన్ స్ట్రైక్ లోకి వెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఆ యొక్క సమ్మెలోకి వెళ్ళినప్పుడు ప్రజలకు కావచ్చు మరియు కార్మిక వర్గానికి ఎటువంటి నష్టం జరిగినా పూర్తి బాధ్యత మేనేజ్మెంట్ వహించాల్సి వస్తుంది. తమ ద్వారా మేము ప్రభుత్వానికి మరియు డిపార్ట్మెంట్కు తెలియజేయడం అనగా మా న్యాయమైన కోరికలను వెంటనే పరిష్కరించి మమ్మల్ని ఇన్డెఫినిట్ స్ట్రైక్ లోకి వెళ్లకుండా కాపాడాల్సిన బాధ్యత మేనేజ్మెంట్ ఉందని తెలియజేస్తూ ఈ అవకాశాన్ని అందరికి ఇదే సమస్య అండి. టోటల్ స్టేట్ మొత్తం ఉంది ఈ సమస్య. స్టేట్ మొత్తం మన దఫాలుగా మేనేజ్మెంట్ వారితో చర్చలు జరిపినా కానీ చూస్తాం చేస్తాం ఇస్తాం అంటున్నారా కానీ ఎప్పుడు చర్చలకు వెళ్ళినా కానీ ఇది గవర్నమెంట్తో చేయాలా, ఇది మా పరిధిలో కాదని చెప్పేసి ప్రతిసారి అదే దాటవేదారులను అమలుస్తున్నారు. కొన్ని పాయింట్లు అయితే ఆన్ టేబుల్ చేయాల్సిన వాళ్ళకు అవకాశం ఉండి కూడా మేనేజ్మెంట్ దాన్ని మొండి వైఖరి వహిస్తూ కార్మికుల్ని అనగదొక్కుతా ఉన్నారు. మాకు రావాల్సిన న్యాయమైన డిఎల్ కానీ, ఇప్పుడు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఎంతో డేంజరస్ ఉద్యోగం, అది ప్రతి వారికి తెలిసిందే. అటువంటి డిపార్ట్మెంట్లు మేము పనిచేస్తుంటే మాకు ఇంతవరకు ఒక మెడికల్ పాలసీ అనేది లేదు. ఒక మెడికల్ పాలసీ అనేది లేకుండా ఎంతో మంది మరణిస్తున్నారు యాక్సిడెంట్ అయిపోయి కూడా. అటువంటి వారికి కూడా సరైన సదుపాయం, మెడికల్ సదుపాయం కల్పించడానికి ఎన్ని సంవత్సరాలు చదువుతున్నా కానీ మేము నోటిఫికేషన్ ఇచ్చాం ఇంకా రాలేదు, ఇదే మాట చెప్తున్నారు కానీ ఎంతో మంది ప్రాణాలు విడుస్తున్నారు. అటువంటి వారికి కానూనీ నియామకం కూడా సక్రమంగా గవర్నమెంట్ చేయట్లేదు. అలాగే ఎన్నో సంవత్సరాల నుంచి నమ్ముకోనున్న మన షిప్ ఆపరేటర్లు కానీ కాంట్రాక్ట్ లేబర్ ఎంతో మంది ఉన్నారు. వాళ్ళకి ఇంతవరకు సమాన పనికి సమాన వేతనం అని కోర్టు ఆర్డర్ ఇచ్చినా సరే దాన్ని ఇంతవరకు ఇంప్లిమెంట్ చేయలేదు. అలాగే 2004 వరకు స్టేట్ గవర్నమెంట్లో పెన్షన్ స్కీమ్ ఉంది. ఆ పెన్షన్ స్కీమ్ మా డిపార్ట్మెంట్లో లేదు. 2004 వరకు అన్నా గవర్నమెంట్లో ఉన్నంత వరకు ఏమని చెప్పేసి 20 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నా కానీ గవర్నమెంట్ నిమ్మకం నీరెత్తినట్టుంది. ఇటువంటి ఇంత జటిలమైన సమస్య వల్ల మేము ఈ స్థాయికి రావాల్సి వచ్చింది. ఈ రోజు మా స్టేట్ చేసి ఇచ్చిన పిలుపు మేరకు 5వ రోజు రిలే నిరాహార దీక్ష కార్యక్రమం చేస్తున్నాము. రేపు కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ చర్చలు కనుక పిలవ పక్షంలో సోమవారం నుంచి మహారాలీ ఉంది. అది అయిపోయిన తర్వాత ఫర్దర్ స్టెప్ మా స్టేట్ నాయకులు ఏ తీసినా సరే మేము సిద్ధంగా ఉన్నాము. మా వల్ల కలిగే విద్యుత్ అసౌకర్యానికి విద్యుత్ కన్జ్యూమర్స్ కూడా అర్థం చేసుకొని మాకు సహకరించాలని చెప్పేసి మీ ద్వారా కోరుతున్నాం. ప్రధానంగా మీరు ఏదైతే ఇప్పుడు పనిచేస్తున్నటువంటి ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ లో ఎలాంటి విధులు నిర్వహిస్తారు? 24/7 ఎమర్జెన్సీ డ్యూటీ. కరోనా టైంలో కూడా ఒక్క సెకండ్ కరెంటు పోకుండా మేము రోడ్ల మీదకి వచ్చి పనిచేసాము. ప్రజలందరినీ ఇంట్లో ఉంచి మేము పనిచేసి అనేక మంది మా కార్మికులు కరోనా బారిన పడి చనిపోయినారు. అలాంటి సమయంలో కూడా మేము ఒక్క నిమిషం కరెంటు పోకుండా కాపాడినాము. అలాంటిది మా డిపార్ట్మెంట్ లో 20 సంవత్సరాల నుంచి పనిచేస్తున్న కాంట్రాక్ట్ లేబర్స్ ఎంతో ఆశతోటి చేరినారు. వాళ్ళ డిపార్ట్మెంట్ లో చాలా తక్కువ జీతాలు, పని భారం ఎక్కువ. ఉదయం 9 గంటలకు వస్తే సాయంకాలం 9 గంటల దాకా పని చేయించుకొని వాళ్ళ చేత వారికి ఎలాంటి సౌకర్యాలు కల్పించకుండా కనీసం సుప్రీంకోర్టు ఆర్డర్ని
ఇంప్లిమెంట్ చేయకుండా సమాన పనికి సమాన వేతనం ఇవ్వమంటే ఇవ్వకుండా, కానీ డైరెక్ట్ పేమెంట్ కూడా ఇవ్వకుండా ఇప్పటి వరకు కూడా నాణ్యత దూరం అవలంబిస్తుంది మేనేజ్మెంట్. వీటన్నిటి మీద గత 3 సంవత్సరాల నుంచి మేము మేనేజ్మెంట్ వారికి ఎన్నో దఫాలుగా నోటీసులు ఇచ్చి ఎన్నో చర్చలు జరిపినాం, కానీ ఎలాంటి ఫలితం రాలేదు, ఎలాంటి ఒక్కటి కూడా మాకు జరిగించలేదు. కాబట్టి ఈరోజు మేము ఒక యాజ్ ఏ రూల్ పొజిషన్లో స్టేట్ నాయకత్వం మేరకు ఇచ్చిన పిలుపు మేరకు మేము ఈ యొక్క స్ట్రైక్కి, ఈ యొక్క రిలే నిరాహార దీక్షలకి కోర్స్ ఆఫ్ యాక్షన్లోకి వచ్చున్నాము. కాబట్టి ఇప్పటికైనా మించిపోయింది లేదు. అటు మేనేజ్మెంట్ వారు కానీ గవర్నమెంట్ వారు కానీ, ఇది చాలా ఇంపార్టెంట్ డిపార్ట్మెంటు. ఈ డిపార్ట్మెంట్లో శరవేగంగా ప్రైవేట్ పరం చేయాలని చూస్తున్నారు. ఈరోజు ఒక్క నిమిషం కరెంట్ లేకపోతే ఉండలేని పరిస్థితి. అలాంటిది ఈ డిపార్ట్మెంట్ని ఎందుకు ఇంత ఇదిగా చేస్తున్నారు ఒక్కసారి ఆలోచించాలని, న్యాయమైన మా కోరికల్ని పెద్ద మనసుతోటికి చేసి తీర్చి ఈ యొక్క మా యొక్క సమస్యలను తీర్చి మమ్మల్ని మళ్ళీ యథావిధిగా డ్యూటీల్లోకి చేసుకొని ప్రజలకు సేవ చేసే విధంగా మమ్మల్ని చేసుకోవాలని మీ పక్షంగా నేను మేనేజ్మెంట్ వారికి గవర్నమెంట్ వారికి విన్నవించుకుంటున్నా. ప్రస్తుతం మీరు చేస్తున్నటువంటి దీక్షకు సంఘీభావం తెలపడం కానీ పార్టీల మద్దతు ఏమైనా ఇస్తున్నాయి? ఇప్పటి వరకు పార్టీల మద్దతు కానీ అలా ఏం లేదండి. ఎందుకంటే గతంలో ఏపీ పవర్ జేఏసీ ఏదైతే ఉందో, పవర్ జేఏసీ కాంట్రాక్ట్ కార్మికుల డిమాండ్స్ పైన, అలాగే పర్మనెంట్ ఉద్యోగుల డిమాండ్స్ పైన, వీటన్నిటిపైన గతంలోనే చర్చించడం జరిగింది మేనేజ్మెంట్తో. చర్చించిన తదుపరి ఏదైతే మినిట్స్ లో ఇచ్చారో, కనీసం మినిట్స్ లో ఒప్పుకున్నటువంటి దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేయనటువంటి పక్షంలోనే రాష్ట్ర ఏపీ పవర్ జేఏసీ ఒక నిరసన కార్యక్రమాలు చేయాలని ఈ నెల 15, 16 నల్ల బ్యాడ్జీలతో మా నిరసన తెలియజేసాం. 17, 18 రిలే పాస్ట్ చేసి, అట్లాగే 22వ తేదీన ర్యాలీ ఉంది. కలెక్టర్ గారికి మా యొక్క డిమాండ్స్ పైన విన్నవించి ప్రభుత్వానికి కూడా తెలియజేయాలని. మేము రాజకీయ పక్షంగా కానీ వేరే విధంగా అయితే ఏం లేదు. మేనేజ్మెంట్కి గత కొన్ని సంవత్సరాలుగా, ఇప్పుడు కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఇష్యూ కనుక మనం మాట్లాడుకుంటే, ఈరోజు కాంట్రాక్టులను అడ్డం పెట్టుకుని వాళ్ళకి సర్వీస్ ట్యాక్స్లు, సూపర్వైజింగ్ ఛార్జీలు ఇవన్నీ కూడా సంవత్సరానికి దాదాపు 150 నుంచి 200 కోట్ల రూపాయలు వాళ్ళకి చెల్లిస్తూ ఉన్నారు. మన పక్కనున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఈ దళారీ వ్యవస్థను రద్దు చేసి నేరుగానే వేతనాలు ఇస్తున్నారు, 1 కోటి రూపాయలు ఇన్సూరెన్స్ ఇస్తున్నారు, డిఏ ఇస్తున్నారు, అన్ని రకాల బెనిఫిట్స్ తెలంగాణ రాష్ట్రంలో ఇస్తున్నారు. న్యాయపరమైనటువంటి సమస్యలు కూడా లేవు. కానీ మన ఆంధ్రప్రదేశ్లో ఈ విధంగా మేనేజ్మెంట్లు ప్రభుత్వం దాకా న్యాయపరమైనటువంటి ఈ సమస్యల్ని ప్రభుత్వం దాకా చేరనివ్వకుండా మేనేజ్మెంట్లే అన్నిటికీ అడ్డం పెట్టి ఈరోజు కార్మికులు రోడ్డెక్కే పరిస్థితి కేవలం మేనేజ్మెంటే చేసింది. ఈ ఉన్నటువంటి న్యాయపరమైనటువంటి సమస్యలు, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఇష్యూ కావచ్చు, అలాగే పర్మనెంట్ ఉద్యోగస్తులు ఏదైతే ఈపీఎఫ్ జీపీఎఫ్ ఉందో, లేకపోతే డిఎల్ కానీ మేనేజ్మెంట్ పరిధిలో లేనప్పుడు వాటిని గవర్నమెంట్ కోర్టులోకి తీసుకెళ్లి గవర్నమెంట్ ద్వారా పరిష్కరించాల్సినటువంటి మేనేజ్మెంట్ ఈరోజు నిమ్మకి నీరెత్తినట్లు నిరసన కార్యక్రమాలు ఈ యొక్క ఏపీ పవర్ జేఏసీ రాష్ట్ర నాయకత్వం ద్వారా చేస్తా ఉన్నాం. సరే, ఏదేమైనప్పటికీ 22వ తేదీ లోపల పరిష్కరించలేనటువంటి పక్షంలో తదుపరి కార్యాచరణ రాష్ట్ర పవర్ జేఏసీ నిర్ణయిస్తుంది. దాని ప్రకారం అవసరమైతే ఇండెఫినెట్ స్ట్రైక్ లో కూడా వెళ్ళేటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. కాబట్టి మేనేజ్మెంట్ చేయదగినటువంటి ఈ విషయాలన్నీ కూడా తక్షణమే చేస్తే అందరు ప్రజలకు కానీ, మేము 24/7 మా మిత్రుడు చెప్పినట్టు 24/7 365 రోజులు హుదూద్ తుఫాన్లో కానీ, తిత్లీ తుఫాన్లో కానీ జరిగినటువంటి ప్రకృతి వైపరీత్యంలో జరిగినటువంటి ప్రతి కార్యక్రమంలో విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికుడు, పర్మనెంట్ ఉద్యోగి ఎవరు లేకుండా అవన్నీ సక్సెస్ కాలేదు. దాదాపు 6 జిల్లాలు ఆ రోజు మొత్తం కూడా కొలాప్స్ అయితే 3 రోజుల్లో రెస్టోర్ చేసినటువంటి చరిత్ర ఈ యొక్క విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులకి, పర్మనెంట్ ఉద్యోగులకు ఉంది. ఇలాంటి అన్నింటిని కూడా వదిలిపెట్టి ఈరోజు సమస్యలు పరిష్కరించకుండా కార్మికులను రోడ్డెక్కించి ఇంకా అన్రెస్ట్ పెంచేటువంటి విధానం మేనేజ్మెంట్ చేయడం సరైనటువంటి విధానం కాదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇప్పుడు ఏదైతే మీరు పని చేయకుండా, విధులు నిర్వహించకుండా ఇక్కడ వేసి కూర్చున్నారు, మీకు న్యాయమైన డిమాండ్స్ తెలపాలని చెప్పేసి, మరి ఇప్పుడు మీ ప్లేస్ లో ఎవరు చేస్తున్నారు? మీరు ఆ లేని కొరత ఎట్లా నడుస్తా ఉంది? మేము ఈరోజు ఇక్కడ ఎవరైతే విధుల్లో లేకుండా వీక్లీ ఆఫ్ ఉందో అలాంటి వాళ్ళం మాత్రమే ఈ రోజు మా యొక్క నిరసన కార్యక్రమం చేస్తున్నాం. ఈ రోజు వరకు కూడా ప్రజలకు కానీ, పరిశ్రమలకు కానీ ఎవరికి కూడా ఎటువంటి ఇంటరప్షన్ లేకుండా మెరుగైనటువంటి విద్యుత్తుని మేము అందిస్తానే ఉన్నాం. మా యొక్క నిరసన అనేటువంటిది ఈ విధుల్లో లేనటువంటి కార్మికులే ఈ రోజు వచ్చి ఇక్కడ వీళ్ళ ద్వారా తెలియజేస్తాం. ఎందుకంటే సంస్థ మాకు ముఖ్యం, సంస్థ శ్రేయస్సు, సంస్థ యొక్క అది మాకు అన్నం పెడుతుంది కాబట్టి సంస్థ శ్రేయస్సు మాకు ముఖ్యం. అలానే
మేనేజ్మెంట్ కూడా కార్మికుల శ్రేయస్సుని కోరుకోవాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఓవర్జీసీ నుంచి పెద్ద ఎత్తున 4-5 రోజుల నుంచి కార్యక్రమాలు చేస్తున్నారు. మరి ప్రభుత్వం నుంచి స్పందన ఎట్లా ఉంది? మరి మీ సంస్థ నుంచి ఎట్లా ఉంది సహకారం? పవర్ జేఏసీ రాష్ట్ర నాయకత్వం ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు 5వ రోజు ఈ నిరసన కార్యక్రమాల్లో భాగంగా ఈ రోజు నుంచి రిలే హంగర్ స్ట్రైక్ జరుగుతున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా. ఇవాళ రేపు రిలే హంగర్ ఫాస్ట్ జరుగుతాయి. మరి మేనేజ్మెంట్ మొండి వైఖరితో ఏ విధమైన చర్చలకి ఇంతవరకు ముందుకు రాలేదు. కావున రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఆందోళన కార్యక్రమాలు వారు కానీ సత్వరమే పరిష్కరించకపోతే ఉధృతమవుతాయి. మా యొక్క న్యాయమైన డిమాండ్లు 21 డిమాండ్లు న్యాయమైన డిమాండ్లు మేనేజ్మెంట్ ముందు యాజమాన్యం ముందు ఉంచాము. దాంట్లో మెయిన్గా విద్యుత్ కార్మికులు కాంట్రాక్ట్ వర్కర్లు గత 20 సంవత్సరాలుగా ఇక్కడ వెట్టి చాకిరీ చేస్తున్నా కూడా వారికి థర్డ్ పార్టీ లేకుండా డైరెక్ట్ పేమెంట్ ఇవ్వమని, దశల వారీగా వారిని రెగ్యులరైజ్ చేయమని, అదేవిధంగా 2004 దాకా గవర్నమెంట్లో ఏదైతే పెన్షన్ స్కీమ్ అమలు పరుస్తున్నారో ఆ పెన్షన్ స్కీమ్ని విద్యుత్ ఉద్యోగులుగా అమలుపరచమని, విద్యుత్ ఉద్యోగ కార్మికుడు అన్లిమిటెడ్ మెడికల్ పాలసీ ఇవ్వమని. ఎందువలనంటే విద్యుత్ ఉద్యోగి కానీ కార్మికుడు కానీ ఉదయం విధుల్లోకి వెళ్తే సాయంత్రము మళ్ళీ తిరిగి వస్తాడా లేదా అని, ప్రమాదవశాత్తు ఏదైనా జరిగితే ఈ అన్లిమిటెడ్ మెడికల్ ఫెసిలిటీ ఇచ్చి హాస్పిటల్లో మెడికల్ ఫెసిలిటీ కల్పించమని, ఇటువంటి న్యాయమైన డిమాండ్లు. ఖాళీల్లో ఉన్న భర్తీలను వెంటనే భర్తీ చేయమని. మరి జిల్లాలు బైఫర్కేట్ అవుతున్నాయి. కొత్త జిల్లాలు వచ్చినప్పటికీ ఉన్న ఉద్యోగులతోనే ఆ యొక్క కార్యకలాపాలు కూడా చేయిస్తున్నారు కానీ కొత్త ఉద్యోగాలతో కొత్త ఖాళీలతో ఉద్యోగాల్ని భర్తీ చేయట్లేదు. ఆ భర్తీలు కూడా త్వరగా ఫిలప్ చేయమని. ఇటువంటి న్యాయమైన డిమాండ్లు. మెయిన్గా విద్యుత్ సంస్థలో మరి గత 15 సంవత్సరాలుగా కన్వర్షన్స్ అనేది విద్యుత్ సంస్థలు ఆపున్నారు. ఒక ఉద్యోగి డిగ్రీ కానీ సబ్ ఇంజనీర్గా మరి డిప్లొమా చేసినా కూడా వారికి కూడా కన్వర్షన్స్ ఇవ్వట్లేదు. ఇవి కూడా సత్వరమే మేనేజ్మెంట్ పరిష్కరించాలని మా యొక్క న్యాయమైన డిమాండ్లు ఎట్టి పరిస్థితుల్లోనూ మేనేజ్మెంట్ పరిష్కరించకపోతే ఈ ఆందోళన కార్యక్రమాలు రాష్ట్ర చేసి ఉధృతం చేస్తుందని నిన్నే గుంటూరులో మా రాష్ట్ర నాయకత్వం తెలియపరిచారు. కాబట్టి సత్వరమే మేనేజ్మెంట్ చొరవ చూపి ఈ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని మా ఒంగోలు ప్రకాశం చేసి ధర్మ కోరుచున్నాం. మన సంస్థలో ఉన్న ట్రాన్స్కోలు, జెన్కో, ఎస్పీడీసీలకు, సిపిడిసీలు, ఈపీడీసీల కంపెనీలు మొత్తం పర్మనెంట్ ఎంప్లాయీస్, కాంట్రాక్ట్ లేబర్స్, అవుట్ సోర్సింగ్ వాళ్ళు మొత్తం కలిసి చేస్తున్నాం. ఈ దీర్ఘకాలికంగా ఉన్న సమస్యల పరిష్కారం కోసం ప్రైవేటీకరణ దిశగా వెళ్ళేదాన్ని రూపుమాపడం అవసరం ఉందని తెలియపరుస్తూ దశల వారీగా ఆందోళన కార్యక్రమం మొదలుపెట్టాము. ఈ ఆందోళన కార్యక్రమం ఈరోజు రిలే దీక్ష మొదటి రోజుగా ప్రారంభించాం. తర్వాత రేపు రిలే దీక్ష కార్యక్రమం ఉంటుంది. ఈ 25,000 మంది కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ లేబర్స్ ప్లస్ మన రెగ్యులర్ ఎంప్లాయీస్కి రావాల్సిన అన్ని ఫెసిలిటీస్ కోసం ఈ గవర్నమెంట్ని అల్టిమేట్గా కోరటం అయింది. ఈ జేఏసీగా ఏర్పడి ఈ కార్యాచరణ ముందుకు తీసుకెళ్తున్నాము. తదుపరి ఈ సిట్యువేషన్ జరుగుతూ ఉంటుంది. తదుపరి పైన యాజమాన్యం పిలిచి చర్చలు జరుగుతాయి. ఆ చర్చల సారాంశం ఫలంగా తదుపరి కార్యక్రమం నిర్వహిస్తామని తెలియపరుచుకుంటున్నాము. ముఖ్యంగా కార్మిక సంఘాలు చాలా ముందస్తుగా అందరికి సపోర్ట్ చేస్తాయి. మరి ఈ విషయంలో ఎట్లా ఉంది? అందరం కలిసే చేస్తున్నాము. ఇది దశల వారీ కాబట్టి కొంతమంది ఇక్కడ శిబిరంలో ఉన్నాము. అందరూ కలిసే చేస్తున్నాం. కార్మికులు అందరం కలిసి పార్టీపైకి వచ్చి చేస్తున్నాం. మొత్తం ఏపీ మొత్తం సంబంధించినటువంటి విద్యుత్ శాఖలో పనిచేస్తున్న దాదాపు ఎంప్లాయీస్ అందరూ కూడా తమ నాణ్యమైన డిమాండ్లని నెరవేర్చాలి. ప్రభుత్వం చాలా ఏళ్ళుగా అనేక సమస్యలు ఉన్నాయి అని చెప్పి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి ప్రస్తుతం అయితే దీనికి సంబంధించినటువంటి సభ్యులు ఎవరైతే ఉద్యోగులు మాత్రమే చేస్తున్నాము, ఎవరి మద్దతు కూడా ఇప్పటివరకు తీసుకోలేదు. సామరస్యంగా ముందుకెళ్లే విధానంలో అవలంబిస్తున్నాము. ఇప్పటికి 5 రోజులైంది. మరి ఇది ఇలాగే చూస్తే కనుక పెద్ద ఎత్తున ఉద్యమాలు సైతం చేస్తామని చెప్పి చెప్తున్నారు. తమ నాణ్యమైనటువంటి డిమాండ్లని కోరుతున్నాము. అవి త్వరగా పూర్తి చేసి మాకు ఒక న్యాయం చేయాలి. మా భవిష్యత్తు, మా పిల్లల భవిష్యత్తు చూడాలని వాళ్ళు కోరుతున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సందీప్ శ్రీనివాస్, అభినవ్ భారత్, ఒంగోలు నుంచి.